హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు నేను అండ్ మా ఆబిద్ కలిసి కాజు కట్లీ అయితే చేసుకుంటున్నాము. సడన్గా ఆబిద్కి కాజు కట్లీ అయితే గుర్తొచ్చింది. దట్టు ఎందుకంటే షేప్స్ అయితే చదివిస్తుంటే డైమండ్ షేప్ చూస్తే ఆబిద్కి ఇది కాజు కట్లీ షేప్, కాజు కట్లీ కావాలి అని చెప్పి అడిగాడు. సో ఇంట్లో ఎలాగో కాజు ఉంది కాబట్టి స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఒక 3/4 కప్పు కాజు తీసుకొని దాన్ని ఫ్రై చేశాను. ఆ తర్వాత దీంట్లో నేను పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను. సో పల్లీలు కూడా కాజు ఎంత తీసుకున్నానో పల్లీలు కూడా అంతే తీసుకొని దాన్ని కూడా డ్రై రోస్ట్ అయితే చేశాను. ఈ పల్లీలు డ్రై రోస్ట్ చేసిన తర్వాత దీని పైన ఉంటుంది కదా పొట్టు, అది మొత్తం తీసివేయాలి. ఈ రెండు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు కలిపి మిక్సీ అయితే పట్టాను. ఇక్కడ మనం మిక్సీ చేసేటప్పుడు మిల్క్ పౌడర్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. బట్ నా దగ్గర మిల్క్ పౌడర్ లేదు కాబట్టి నేను దాన్ని అయితే స్కిప్ చేసేసాను. ఇక్కడ మా ఆబిద్కి పాపం దెబ్బ తగిలిందంట, షెల్ఫ్ అయితే తలకి తగిలింది. ఇంకా ఏడుస్తూ ఇంకా నా దగ్గరికి అయితే వచ్చేసాడు. ఆ తర్వాత ఇలా గ్రైండ్ చేసిన తర్వాత పౌడర్ చూడండి ఎలా ఉంది. సో ఆ తర్వాత 1 కప్ షుగర్ తీసుకొని మనం షుగర్ సిరప్ లాగా అయితే తయారు చేసుకోవాలి. 1 కప్ షుగర్కి నేను 1/2 కప్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇది తీగ పాగం వచ్చేంత వరకు సో మరగబెట్టాలి. ఆ తర్వాత దీంట్లో గ్రైండ్ చేసిన పౌడర్ని అయితే వేసేసాను. వేసి బాగా కలపాలి, మనం అడుగు అంటిపోకుండా కలుపుతూ ఉండాలి. దీంట్లో మనం ఇష్టమైతే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. అలాగే ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం ఉన్నట్లయితే ఇలాచీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా గట్టిగా అయిపోయిన తర్వాత మనం దీన్ని చపాతీ ముద్దలాగా కలపాలి గోరువెచ్చగా ఉన్నప్పుడే. కలిపిన తర్వాత ఇది ఒక ప్లేట్కి నేను ఇక్కడ నా దగ్గర బటర్ పేపర్ లేదు, సో ఒక ప్లేట్కి ఆయిల్ రాసి ఇలా చపాతీ లాగా స్ప్రెడ్ చేసి డైమండ్ షేప్స్ లాగా అయితే కట్ చేశాను. సో చూడండి, నాకు 2 కప్స్కి ఇన్ని కాజు కట్లీస్ అయితే వచ్చాయి. టేస్ట్ అయితే మనకి యాజ్ ఇట్ ఈజ్ బయట దొరికినలాగే ఉంటుంది. మనం మిల్క్ పౌడర్ యాడ్ చేస్తే మనకు ఆ కలర్ అయితే వస్తుందన్నమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.